ఇక ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాల్ని పరిశీలిస్తే రాహు కేతువులు ద్వాదశ సప్తమ స్థానాల్లో ఉన్నారు. అలాగే గురువు కూడా సప్తమ స్థానంలో ఉన్నాడు. కాబట్టి పొరపొచ్చాలు ఇంట్లో వచ్చే అవకాశం బాగా కనిపిస్తోంది. విశాఖ నక్షత్రం వాళ్ళు నిశ్చయంగా ఇంట్లో పొరపొచ్చాలు కలిగి తీవ్రమైనటువంటి కుటుంబ కలహాలతో ఇబ్బంది పడే అవకాశం బాగా కనిపిస్తోంది. అనురాధ నక్షత్ర జాతకులకి పై అధికారులతో చిన్నగా పేచీ కలిగే అవకాశం ఎందుకో తెలుస్తోంది. అలాగే జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు ఉద్యోగానికి సంబంధించిన కోల్పోవడం కానీ, ఉద్యోగంలో చిన్న పొరపాటుని చేయడం కానీ బహుశా జరగవచ్చు. మొత్తం మీద ఈ వారం ఈ రాశివారు అనుక్షణం ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది. దైవపరంగా అయితే శ్రీ విష్ణు సహస్రనామాలని పఠించడం చాలా మంచిది. దానపరంగా అయినట్లయితే మంచి గుమ్మడి పండుని దానం చేయడం చాలా ఉత్తమం. ప్రధానంగా ఈ రాశివారు ఈ వారం అంతా కూడా వివాదాలకి దూరంగా ఉండడం చాలా మంచిది.